రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన పార్టీ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు ఒక 1 year పాటు గోల్డ్ బై చేయొద్దు అండ్ కుదిరితే వర్క్ ఫ్రం హోమ్ చేయమని సజెస్ట్ చేశారు. ఇదేమి ఆయన సింపుల్ గా సాదాసీదాగా చేసింది కాదు, దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. దానిని సింపుల్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రపంచంలో ఇండియా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీలో 2వ అతిపెద్దది అండ్ ఇండియాలో యూజ్ చేస్తున్న గోల్డ్ లేదా మనం కొంటున్న గోల్డ్ లో 80% గోల్డ్ మనం ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నదే. ఈ 80% ఆఫ్ గోల్డ్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న దానికి మనం డాలర్స్ లో పే చేయాలి అండ్ ఎవ్రీ ఇయర్ 700 to 900 tons ఆఫ్ గోల్డ్ ని మనం కొనడానికి $60 billion ని ఫారెన్ కంట్రీస్ కి పే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు పెట్రోల్ కోసం చూస్తే ఇండియాలో యూజ్ చేసే 85% ఆఫ్ ఫ్యూయల్ ని మనం ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ రీసెంట్ గా ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న క్రైసిస్ వల్ల ఒక్క బ్యారెల్ ఫ్యూయల్ కాస్ట్ అనేది $70 నుంచి $110 వరకు హైక్ అయింది. అండ్ ఇండియాలో ఎవ్రీడే 5 million barrels ఫ్యూయల్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక్క 2025 and 26 ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ బిల్ అనేది ఆల్మోస్ట్ $185 billion కి రీచ్ అయింది. బట్ ఇప్పుడు ఇండియాలో ప్రెసెంట్ ఉన్న ఈ 4x రిజర్వ్స్ ఎంతో తెలుసా? ఈ ఇయర్ ఫిబ్రవరిలో చూస్తే $728 billion నుండి ప్రెసెంట్ మే 1st కి $690 billion కి పడిపోయింది. అంటే జస్ట్ 3 months లో $35 billion అనేది మనం యూజ్ చేసేసుకున్నాం. అందుకే మన ఇండియన్ రూపీ అనేది నెమ్మదిగా మార్కెట్ లో రేట్ పడిపోతూ $1 కి 95 రూపీస్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఇదే ఇంకొక 1 year కంటిన్యూ అయితే సిచ్యువేషన్ ఏంటో మీరే అర్థం చేసుకోండి.